స్వామీజీలు ఇద్దరు మంచి ముఖ్యమైన విషయం మీద చాలా చక్కగా చెప్పారు. ఇంకొంచెం ఇంకొక కోణం నుంచి అదే విషయం మననం చేద్దామా? ఓ మీరు మీ జీవిత అనుభవంలో ఇప్పుడు వరకు చాలా అమితమైన సంతోషంతో ఉన్నవారు మీకు పరిచయంలో ఉన్నారా? అమితమైన సంతోషం అంటే ప్రత్యేకమైన కారణం కనబట్టలా, కానీ సంతోషం. ఉన్నారా? లేరా? ఉన్నారు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఉండే ఉంటారు. ఎవరో తెలుసా? వీళ్ళు. సంతోషంగా ఉన్నావా? చూసారా, మళ్ళీ ఇంకా ఆలోచన పనిలే లేదు. అంతెందుకు, ఇప్పుడు మన ఇంట్లో లేకపోతే మన ఇంట్లో కాకపోతే ఎవరో వాళ్ళు మీరందరూ పరిచయం ఉన్నది. చిన్న పసిబిడ్డ పుట్టినప్పుడు పడుకుని నవ్వుకుంటూ ఉంటాడా? చూసారా మీరు? వీడేంటి ఇట్లా పడుకుని నవ్వుకుంటున్నాడు అని అనిపించిందా? ఏమన్నా కారణం ఉందా అక్కడ? మనకి బాహ్యమైన కారణం లేదు. మరి ఏంటి ఆయన ఆనందం? అలా కారణం లేకుండా పసిబిడ్డ. ఇప్పుడు పెద్ద అవుతా అంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు స్కూల్లో చదివారు కదా, అక్కడ మీ ఫ్రెండ్స్ అంటే విద్యార్థినీలు ఉంటారా? కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది, అవునా? వాళ్ళలో మీరు కూడా అవ్వచ్చు. కొంతమంది విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు వారు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కొంతమంది ఉండరు, అవునా? అలాంటి ఉపాధ్యాయులు అంటే మీకు గౌరవంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అందరూ ఎక్కువ మంది ఎవరు? రైతులు. రైతులు కొంతమంది వాళ్ళ మొత్తం కుటుంబం అంతా ఈ కృషిలో పాల్గొంటారు. భార్య, భర్త, పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆనందంగా ఉదయం వెళ్తారు. తర్వాత కొంచెం ఎక్కువ వేడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తారు. వారికి పండిన పంట ఇంకొకళ్ళకి నిస్వార్థంగా ఇవ్వటానికి కూడా వాళ్ళు వెనకాడరు. సంతోషంగా ఉంటారు వాళ్ళు. అంటే రైతులందరూ అలా ఉంటారని కాదు, ఇలాంటి రైతులు కూడా ఉన్నారు. ఉన్నారా? కరగప్ప మన ఊర్లో ఉన్నారు. అలాగే అన్ని వృత్తుల్లోనూ ఇప్పుడు వ్యాపారం చేసినా ఈ రకంగా కొంతమంది మీకు కనబడతారు. ఇప్పుడు డాక్టర్లు అవనివ్వండి, నర్సులు అవనివ్వండి, లాయర్లు అవనివ్వండి, ఎవరైనా సరే ఆ వృత్తుల్లో కొంతమంది ఇలా ఉంటారు. మరి మా సంగతి ఏంటి? సరే, ఇప్పుడు గృహిణులు ఉన్నారు, లేకపోతే గృహలక్ష్మిలు ఉన్నారు. వారిలో కూడా కొంతమంది ఇంటిలో ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఒక సంతోషంతో జీవించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కాబట్టే ఈ సమాజం ముందుకెళ్తాను, అవునా? మరి వీళ్ళందరికీ వీళ్ళ యొక్క సంతోషానికి కారణం ఏంటి? సంపద వల్ల కాదు. ఎందుకని? సంపద ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారని రూల్ ఉందా? లేదు. మరి వాళ్ళకున్న ఒక ప్రతిభ వల్ల అలా అయితే ఇప్పుడు స్కూల్లో కొంతమంది డిస్టింక్షన్, మళ్ళీ స్కాలర్షిప్ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఊసురు అంటూ ఉంటారా అట్ట? మరి ఎందుకలా అలా ఉన్నారు? వాళ్ళకి ఎంతో ప్రతిభ ఉంది. ఐఐటీలో నుంచి పాస్ అయ్యి తర్వాత ఏం చేశాడు మనవాడు గొప్ప పని అంటే
సూసైడ్ చేసుకున్నాడు. విన్నారా మీరు మొన్న వార్త? మరి ప్రతిభ వల్ల వస్తుందా? రాదు. అందుకు మొన్న మీరేగా చెప్పింది, మీరా ఇంకెవరు, బెంగళూరులో ఒక పెద్ద పారిశ్రామికవేత్త CEO ఆయన ఒక రివాల్వర్ కొనుక్కున్నాడంట ప్రొటెక్షన్ కోసం, ₹1,00,00,000 పెట్టి. చివరికి ఏం చేశాడు? దాన్ని ఎలా వాడాడు? కాల్చుకున్నాడు. మరి ఆస్తి వల్ల, ప్రతిభ వల్ల సంతోషం ఉంటుందా? ఉండదు. సరే, ఇప్పుడు వరకు నేను చెప్పిన దాని ప్రకారం మీ మనసులో కొంతమంది మెదులుతూ ఉంటారా? వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు ఇప్పుడు. ఉన్నారా? అలా ఉండే ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలేద్దాం. వాళ్ళందరూ మనకెందుకు వాళ్ళతో. మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నామా? అది కాదు ముఖ్యం. ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటూ ఉండకపోతే దాని రహస్యాన్ని కనిపెట్టాలా? అంతకన్నా పెద్ద కర్తవ్యం మనకుందా? లేదు కదా. ఇప్పుడు ఆ సంతోషంగా ఎలా ఉండాలి, దాని గురించి మనం చర్చ, ఇవాళ మన చర్చ యొక్క ముఖ్య అంశం ఇది. సంతోషంగా ఉండటం. ఇంటంటేనే ఎంత బాగుంది కదా. ఎలా ఉంటాం సంతోషంగా? సంతోషానికి కారణం ఏంటి అసలు? ఫస్ట్ అది కనిపెడదాం. ఏంటి సంతోషానికి కారణం? అవును కదా, కారణం కనిపెట్టాలి కదా. ఏంటి సంతోషానికి కారణం? మనం బయాలజీని అడుగుదాం. ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం. బయాలజీ అంటే జీవశాస్త్రం. జీవశాస్త్రం ఏం చెబుతుంది? సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది భోజనం. కరెక్టా? అవునా కదా. ఇప్పుడు మిమ్మల్ని ఇలాగే ఉంచేసి నేను వేరే స్వాములకి సత్సంగం తీసుకున్నట్టు 2 గంటలు తీసుకున్నా ఇక్కడ. ఎందుకని? దుఃఖం వచ్చేస్తుంది. కాబట్టి ఆహారం అనేది అవసరం. సంతోషానికి అది కూడా కారణం. అంతేనా? ఇంకా సెక్యూరిటీ, సురక్షిత ఉండాలి కదా. ఇప్పుడు ఎన్నో దేశాలు భయభీతులతో ఉన్నాయి, అవునా? కానీ మనకుందా భయం? ఏం లేదు. ఎందుకని? మనకే ఒక సురక్షిత ప్రసాదించారు ఈశ్వరుడు. ఎవరి ద్వారా? ఇప్పుడు పరిపాలించే వాళ్ళ ద్వారా అనుకుందాం కదా. ఒక సురక్షితం మనకుంది. ఇప్పుడు వీరు ఇంట్లో యజమాని ఒక సురక్షిత కల్పించాలి కదా అందరికీ. అది సురక్షిత అనేది ఎంతో ముఖ్యమైంది. తర్వాత సక్సెస్ అంటే జయం. ఇప్పుడు మనం చేసే పనుల్లో ఒక జయం ఉండాలిగా, ఒక సక్సెస్ ఉండాలి. వ్యాపారం చేస్తా అంటే దాంట్లో సక్సెస్. ఏ పని చేసినా ఇప్పుడు మీరు వింటంటే ఇక్కడ అది అర్థం అవ్వాలి, అదే దాని సక్సెస్ అనేది చాలా ముఖ్యం. మన సంతోషానికి ఒక మూల కారణం అది కూడా. ఇదంతా ఎవరు చెబుతున్నారు? జీవశాస్త్రం చెప్తుంది, బయాలజీ. ఇవన్నీ ముఖ్యమే కదా. సక్సెస్, మరి సక్సెస్ ఉంటేనే సరిపోతుందా? ఇంకేం కావాలి? ఇప్పటివరకు ఎన్ని చూసాం మనం? ఆహారం చూసాం, ఇంకా సెక్యూరిటీ చూసాం, తర్వాత సక్సెస్, జయం. సరే, ఇదంతా బయాలజీ. ఇంకా సామూహిక పరిణామ శాస్త్రం అంటే సోషల్ ఎవల్యూషన్, థియరీ ఆఫ్ సోషల్ ఎవల్యూషన్. ఈ శాస్త్రం ఏముంటుంది? ఒక సమూహంలో ఉంది సంతోషం అంటుంది. సమూహం అంటే ఏంటి? ఇప్పుడు మనం అందరం ఒక గుంపుగా ఎక్కడికన్నా మనం ఉంటే సామూహికంగా అక్కడ సంతోషం ఉంది అంట. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది. మీరు ఒక్కళ్ళే భార్య భర్త ఇంట్లో కూర్చొని సంక్రాంతి చేసుకుంటే ఎలా ఉంటుంది? అలా కాకుండా మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి ఆ పండుగ చేసుకుంటే ఎలా ఉంటుంది?
ఆనందంగా ఉంటుంది కదా, అది సమూహం యొక్క బలం. అందుకనే ఇన్ని పండగలు మన మన దేశంలో. ఎందుకంటే ఏదో ఒక పేరుతో, ఈశ్వరుడి పేరుతో అందరూ పోగవుతారని. అప్పుడు ఆ సంతోషం అనేది రెట్టింపు అవుతుందంట. అవునా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మనం అన్నిటిలోనూ, అన్ని వేడుకల్లోనూ అందరినీ పిలుస్తాం. ఇదెవరు చెబుతున్నారు? థియరీ ఆఫ్ సోషల్ ఎవల్యూషన్ వాళ్ళు చెబుతున్నారు. ఇదే ఆనందానికి కారణం అని వీళ్ళు అంటున్నారు. ఇంకా ఇంకా ఎవరు చెప్పారు? సరే, మనం మోడర్న్ సైకాలజీ ఏమంటుంది? మానసిక తత్వశాస్త్రం అదేంటండి, ఒక డిస్కంఫర్ట్ ఉంది మనలో. ఏంటది? ఎగ్జిస్టెన్షియల్ డిస్కంఫర్ట్, అంటే అస్తిత్వ అసౌకర్యం. అది లేకుండా ఉండాలంటుంది. సరే, సరళమైన భాషలో చూద్దాం. ఏంటి ఈ ఎగ్జిస్టెన్షియల్ డిస్కంఫర్ట్ అంటే? అంటే ఇప్పుడు జరిగిపోయిన గతం దాని గురించి మనకి ఒక పశ్చాత్తాపం, జరిగిపోయిన విషయం గురించి. భావి గురించి ఒక ఆందోళన. ఇది ఉంటే మీకు సంతోషం ఉండదు. యూ హ్యావ్ టు బి ఫ్రీ. అంటే ఈ రెండింటి నుంచి మనం ముక్తులు అవ్వాలంట. దేని గురించి? గతంలో జరిగిన విషయాలు. ఇప్పుడు గతంలో ఎవరికన్నా ఏదన్నా జబ్బు వచ్చిందా? వచ్చే ఉంటుంది కదా. అప్పుడు అలా నేను అక్కడికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి, అందుకనే నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు నేను ఇక్కడ హార్ట్లో నొప్పి పెడుతుంది అని అనుకుంటే దానివల్ల ఏమైనా అర్థం ఉందా? ఇది గతంలో జరిగిన దాని గురించి. మరి భావి, మా ఇంటి పక్కనాడికి జబ్బు వచ్చింది, ఇంటి వెనకమాలాడికి ఈ జబ్బు వచ్చింది, ఆ జబ్బు నాకు ఎప్పుడు వస్తుందో రాలా ఇంకా. ఒక ఆందోళన. ఏమైనా అర్థం ఉందా దీనికి? ఏమీ లేదు. అలా కాకుండా ఇప్పుడు ప్రాస్టేట్ ప్రాబ్లం ఉందా? ఉంది. ఇంకా కీళ్ళు నొప్పులు ఉన్నాయా? ఉన్నాయి. నడుము నొప్పి ఉందా? ఉంది. ఇవన్నీ ఏంటి? అంతెందుకు, ఇప్పుడు ఈ రోజుల్లో షుగర్, ఇంకా బీపీ, ఇంకా కొలెస్ట్రాల్, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ జబ్బులు కాదు. మనం అనుకుంటాం అది వయసు పెరుగుతా అంటే మనకు వచ్చే పరిణామాలు అన్నమాట. ఇవన్నీ అలా తీసుకుంటే గొడవ వదిలిపోయిందా? లేకపోతే ఈ జబ్బు నాకు ఎందుకు వచ్చింది అదొక టెన్షన్, దాని గురించి నిద్ర పట్టకుండా మళ్ళీ దానికి ఇంకో ముందు. ఇవన్నీ శరీరం. ఇప్పుడు శరీరం మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు పైనుంచి కిందకు వచ్చినాయా? అలాగే ఈ కూడా కొన్ని మార్పులు అలా వస్తూ ఉంటాయి. దానికి కావాల్సిన మందు వేసుకుంటాం, ముందుకు వెళ్ళిపోవటం. అది దీని గురించి ఆందోళన, చింత ఇవన్నీ ఉంటే దాన్ని ఏమంటారు? ఎగ్జిస్టెన్షియల్ డిస్కంఫర్ట్. అది లేకుండా ఉండాలి అంటుంది ఇది మోడర్న్ సైకాలజీ. సరే, వీళ్ళందరూ ఎన్నో చెబుతున్నారు. అసలు మన శాస్త్రం ఏమంటుంది? అది కూడా కావాలి కదా. మన శాస్త్రం వీళ్ళందరూ చెప్పిన దాంతో అంగీకరిస్తుందా లేదా? అంగీకరిస్తుంది. కానీ ఒక చిన్న పక్కన ఒక మాట ఏంటి? ఇవన్నీనయ్యా నీకు సుఖం వరకే ఇస్తాయ్యా, సంతోషం వరకు వెళ్ళమాకలే అంటుంది. ఎవరో? మన శాస్త్రం. అదేంటి అలా అన్నారు మీరు గబాల్ని? సంతోషం లేదా? అది సంతోషం అంటే ఏంటో నువ్వు చెప్పు ముందు అంటుంది. నేను కాదు, మన శాస్త్రం. సంతోషం 2 పదాలు ఉన్నాయి అక్కడ. సం అంటే పూర్ణత, తోషం అంటే తృప్తి. సంతోషం పూర్ణమైన తృప్తి. ఈ పూర్ణమైన తృప్తినే మనం ఏమంటున్నాం? మనం వాడుక భాషలో సంతృప్తి అంటాం.
సంతృప్తి ఉంటేనే మీకు సంతోషం. అంటే ఇప్పుడు మనం ఏం సాధించాలి? సంతృప్తి సాధించాలి. ఎలా సాధిస్తాం? కఠోపనిషత్ అడుగుదాం. కఠోపనిషత్ ఏమంటుంది? అన్య శ్రేయ అన్యతుథైవ ప్రేయ తే ఉభే పురుషే నానార్థే సినీతః తయోః శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అర్థాత్యౌ ప్రేయో వృణీతే. శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయ మార్గంలో కనుక నువ్వు ముందుకు వెళ్ళావో నీకేముంటుంది? సంతోషం. శ్రేయ మార్గంలో వెళ్తేనే నీకు సంతోషం. సరే, శ్రేయ మార్గంలో వెళ్దామా? అవును. ఇప్పుడు శ్రేయో మార్గం అంటే ఏంటి శ్రేయో మార్గం? చాలా సరళంగా మనం చూద్దామా? శ్రేయో మార్గం అంటే మనం మనతో ఇతరులు ఏ రకంగా మనతో ప్రవర్తిస్తే అది మనకి ఇష్టంగా మనకి తొయ్యదో, ఇష్టం అవ్వదో అలా మనం వారి పట్ల ప్రవర్తించకూడదు. అర్థమైందా? ఏ రకంగా వేరే వాళ్ళు మనతో వ్యవహారం చేస్తే అది మనకి ఇష్టం అవుతుందో అలాగే మనం కూడా వారితో వ్యవహరించాలి. గుర్తుందా? ఇంకోసారి చెప్పాలా? ఇప్పుడు మనందరికీ ఒక ప్రతీక్ష ఉంటుంది కదా, వేరే వాళ్ళు మాతో ఇలా ఉండాలి అని, ఇలా ఉండకూడదు అని. ఎలా ఉండకూడదో మీరు కూడా అలాగే ఉండకూడదు. ఎలా ఉండాలి? మీరు కూడా అలాగే ఉండాలంట. ఇంకా కొంచెం సరళంగా చూద్దాం. ఇప్పుడు మనకు వేరే వాళ్ళు మనతో ఇలా ఉండకూడదు. వేరే వాళ్ళు అంటే ఎవరో? మన ఇంటికాడి నుంచి మొదలు పెడదాం. ఇప్పుడు భర్త ఉన్నాయంటే భార్య నాతో ఇలా ఉండకూడదు అంటారు, లేకపోతే పిల్లలు నాతో ఇలా ఉండకూడదు అంటారు, లేకపోతే ఇరుగు పొరుగు వారు ఇలా నాతో ఉండకూడదు, లేకపోతే సమాజం నాతో ఇలా ఉండకూడదు అంటారు. ఏంటది అంటే ఫస్ట్ అసత్యం మీతో ఎవరన్నా చెప్తే మీకు నచ్చుతుందా? నచ్చదు. కాబట్టి మనం ఏం చేయాలి? సత్యమే పాటించాలి. హింస. మొన్న ఎవరన్నా 2 మాటలు అంటే మనం భరిస్తామా? భరించాం. ఎందుకు ఇలా అన్నాడు అని అనుకుంటాం. అందుకని మనం ఏం చేయాలి? మనం కూడా ఆ హింసని వదిలేయాలి, అహింసే వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఇది మన నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గర మోసం చేసి మీ డబ్బులు అపహరించారనుకో, మీకు ఎలా ఉంటుంది? నచ్చుతుందా? బాగా చేశాడు అనుకుంటామా? అనుకోంగా వాడిని శపించేస్తాం మనం. అలాగే మనం కూడా ఏ కాపట్యం లేకుండా నిజాయితీగా మన ధనాన్ని మనం ఆర్జించాలి, సంపాదన. సరే, ఈ మూడింటిని మనం వదిలేద్దాం. ఏంటి? అసత్యం, హింస, అస్థేయం. అంటే స్థేయాన్ని వదిలేద్దాం, అస్థేయాన్ని మనం పరిపాలన. సరే, నెక్స్ట్. ఏ రకమైన వ్యవహారం మనం ఆశిస్తున్నాం వేరే వారి నుంచి? ఏ రకమైన వ్యవహారం అంటే ఒక కృతజ్ఞతా భావం. ఇప్పుడు మీరు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు మీతో ఒక థ్యాంక్ఫుల్నెస్, ఒక కృతజ్ఞత కలిగి ఉండటం మీకు ఇష్టమా కాదా? అవునా? ఇప్పుడు మీరు పిల్లలకి ఏమైనా ఇస్తే వీడు ఒక కృతజ్ఞతా భావంతో ఉంటే మన పట్ల మనకి ఎలా ఉంటుంది? స్నేహితుడికి ఏమైనా చేశారనుకోండి సహాయం, వాడు కృతజ్ఞతా భావంతో ఉండాలని అనుకుంటాం కదా మనం. లేకపోతే ఇదేంటి ఇట్లా ఉన్నాడు వీడు అనుకుంటామా లేదా? అలాగే మనం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చాలామంది నుంచి సహాయం తీసుకున్నాం, తెలవకుండా
ఈ భూమిలో అందరి దగ్గర నుంచి తీసుకున్నాం, ఇంక్లూడింగ్ ఈ పంచభూతాల నుంచి కూడా తీసుకుంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడు ఒక కృతజ్ఞతా భావంతో నిండి ఉండాలి. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? ఈశ్వరుడికి మనం వెళ్ళి నుంచుని అక్కడ నుంచున్నాం కదా ఆయన ముందని చెప్పి మనం లిస్ట్ ఓపెన్ చేయకూడదు. ఇదేంటయ్యా నువ్వు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇది ఇచ్చావు, అది ఇచ్చావు, అది ఇది అయిపోయింది. నువ్వెన్నో ఇచ్చావు నాయన, ఈ శరీరం ఇచ్చావు, ఒక మంచి కుటుంబం ఇచ్చావు, ఓ సురక్షితమైన దేశంలో నాకు స్థానం ఇచ్చావు, కాబట్టి ఒక థ్యాంక్స్ అని చెప్పారు అనుకోండి, అది బ్రహ్మాండమైన ఈశ్వర పూజ. అవునా? చెవులు బయలుపెదట్టు గంటలు కొట్టేసి ఊపిరాడినట్టు అగరబత్తులు వెలిగించేయటం కాదు. ఇది ఫస్ట్ కృతజ్ఞతాభావం ఉండాలి అందరి పట్ల. అంతేనా? ఇంకేం ఆశిస్తాం మనం? ఒక సహకార భావం. ఇప్పుడు మీరేమన్నా చేపట్టారు, ఇప్పుడు ఈ ఆశ్రమం కడదామని చేపట్టారు, ఇప్పుడు అందరూ సహకరించారా లేదా? సహకరించకపోతే ఏది అవ్వదు కదా. అలాగే ఎన్నో పనులు మనం మొదలు పెడతాం, కానీ అందరూ ఏదో ఒక చెయ్యేస్తే అది ముందుకెళ్తుంది. అలాగే మనం కూడా వెనకాడకూడదు సహకరించడానికి. ఎవరికన్నా ఏమైనా అవసరం వస్తే మన యొక్క, అంటే అందరూ అన్నిట్లో వల్ల అవ్వదు కదా, ఒక మాట ద్వారా కానీ ఒక చేత ద్వారా కానీ మనకి ఎంత వీలైతే అంతలో మనం సహాయం చేయాలి. ఇప్పుడు ఇంట్లో అన్నా సరే, ఇప్పుడు బాగా పని ఎక్కువైందంటే ఒక చెయ్యి ఇవ్వటం వల్ల అది సహాయం అనమాట. ఫస్ట్ అసలు ఇవన్నీ ఇంట్లో మొదలెట్టాలి, తర్వాత బయట. ఈ రెండు మనం అలవర్చుకోవాలి. ఎందుకని ఈ రెండు మనం ఆశిస్తున్నాం బయట సమాజం నుంచి, కాబట్టి ఈ రెండు ఉండాలి. సో ఇప్పుడు మనం 5 గురించి చర్చించాం ఇక్కడ. ఏంటి 5? సత్యం, అహింస, అస్తేయం, ఇంకా కృతజ్ఞత, సహకార భావం. ఈ 5 ఏంటి? ఈ 5 రత్నాలు, పంచరత్నాలు. ఇవన్నీ ఈ పంచరత్నాలు మీ దగ్గర ఉంటే మీకు ఆస్తి ఉన్నట్టు. ఈ 5 లేవు కానీ నాకు భూమి ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది అని అంటే ఏంటి? ఈశ్వరుడి ప్రకారం మీరు బికారి. ఒకటి ఉంది, ఎంతో కొంత ఉంది. 2 ఉన్నాయి, అబ్బా 5 ఉన్నాయి అంటే ఇంకా ఈశ్వరుడు మిమ్మల్ని అప్పుడు ఆస్తి ఉన్నవాళ్ళ చూస్తాడు. పంచరత్నాలు. అవునా? ఇవన్నీ ఉంటే అప్పుడు మనకి ఎటు వెళ్తాం? శ్రేయోమార్గంలో వెళ్ళటం వల్ల మనకేంటి లాభం? ఆనందం. సర్లేండి, ఇవన్నీ మేము ఎప్పుడో విన్నాం. ఎవరో సత్సంగ్ బ్యాచ్ వాళ్ళు అంటారు, ఇక్కడ వెనకమాల వాళ్ళు అనరేమో, ముందాళ్ళు అంటారు. ఎన్నోసార్లు విన్నాంలేండి ఇవన్నీ. అవునా యోగాచార్య? యమనియమాల్లో చెప్పేయేగా మళ్ళీ మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఏదో ఏంటంటే అవన్నీ అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది, మన కోసమేగా అని అనిపించింది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళగానే ఆ చెప్పులు వేసుకోగానే అన్నీ మర్చిపోతాను అని అనిపిస్తుంది ఎవరికన్నా ఇక్కడ. అలా ఏమన్నా మార్గం ఉందా దానికి? అలా అవ్వకుండా దీన్ని ముందుకు వెళ్ళడానికి ఏమన్నా మార్గం ఉందా మీ దగ్గర? ఉంటే చెప్పండి, లేదా ఆపేయండి అని అంటారా? సరే, చూద్దాం ముందుకు ఎలా వెళ్ళాలో. ఈ 5 మనం ఎలాగైనా సరే మనం అలవాటు చేసుకోవాల్సిందే. ఎలా? 1 నిజాయితీ, హానెస్టీ. ఏంటి హానెస్టీ? మనం ఇక్కడ ఈ సందర్భంగా ఎలా చూద్దాం? అసలు ముందు నాకు సంతోషం అనేది కావాలా వద్దా అని మనల్ని అడగాలి. అవునా? నాకు సంతోషం అసలు నాకు కావాలా వద్దా? ఏదో అక్కడికి వెళ్ళి ఆయన ఏదో చెప్పాడులే, కానీ నాకు నిజంగా కావాలా
వద్దా? ఏంటది నేను అడిగేది? సంతోషం, సంతృప్తి. నాకు కావాలా వద్దు, అది ఎవరిని అడగాలి? మనమే అడగాలి. సరే అడిగారు, మీ మనస్సు మీ బుద్ధి అన్నీ బలంగా చెప్పినాయి, అవునయ్యా నీకు కావాలి, ముందుకెళ్ళండి. సో ముందుకెళ్ళాలంటే మనకేం కావాలి? తెలుసు కదా, 5 రత్నాలు ఉండాలి మన దగ్గర, లేకపోతే మనం ముందుకెళ్ళాం. మళ్ళీ ఇంకొకసారి నిజాయితీగా, ఫస్ట్ మనం నిజాయితీగా మనం అడిగాం, ఓకే నీకు కావాలి అనేది మనకే తెలిసింది అనుకోండి. సరే, నిజాయితీగా మీరు అడిగినప్పుడు వద్దు అని చెప్పింది అనుకోండి, మీ మనసు వదిలేయండి, మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దాం పౌర్ణమికి. కావాలి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి? మనం మళ్ళీ నిజాయితీగా మన లోన మనం పరిశీలించుకోవాలి, ఈ 5లో ఏం ఉన్నాయి మనలో, ఏం లేవు అనేది. ఇప్పుడు ఏదన్నా జబ్బు ఉందో లేదో ఎలా తెలుస్తుంది మనకి? ఒక స్కాన్ చేయాలి, ఒక ఎంఆర్ఐయో ఒక సిటీయో ఏమి, లేకపోతే ఒక అల్ట్రాసౌండో చేయాలి, అవునా? చేస్తేనే కొన్ని జబ్బులు మనకు బయటపడతాయి. అలాగే ఇక్కడ ఒక సెల్ఫ్ స్కాన్ చేయాలి. ఎవరు చేయాలి స్కాన్? నా ఎదురుగుండా వచ్చి స్వామి కొంచెం స్కాన్ చేసి పెట్టండి అని అడగకూడదు, ఎవరికి వాళ్ళే స్కాన్ చేసుకోవాలి. అంటే స్కాన్ అంటే ఏంటి? ఇక్కడ ఈ 5 నాలో ఉన్నాయా లేవా అంతే, అది మనం పరిశీలించాలి. మనలోకి మనం ఉన్నాయి, కొన్ని లేవు. అప్పుడు ఏం చేయాలి? ఆ లేని వాటిని సంపాదించుకోవాలి. ఇది హానెస్టీ. తర్వాత సరే, ఇది కూడా మాకు తెలుసండి, ఏంటి? ఈ ఉన్నాయని మాకు తెలుసు, ఈ లేవని మాకు తెలుసు. ఇప్పుడు కాదు, మాకు ఒక 3 ఏళ్ల ముందే తెలుసు. తర్వాత ఏం చేసావు? తర్వాత నేను ప్రయత్నిస్తున్నా, కానీ ప్రయత్నించినా నేను సంపాదించలేకపోతున్నా అని అనిపిస్తుంది ఎవరికన్నా. మరి దీనికేంటి మార్గం? దీనికి మన జీవితంలో వీటిని సమన్వయించాల్సిందే. ఎలా సమన్వయిస్తాం? ఇప్పుడు మీరందరూ తెలుసో తెలవకో ఒక సైంటిఫిక్ యుగంలో ఉన్నారు, అవునా కదా? సైన్స్ అనేది మనల్ని డామినేట్ చేస్తుంది. అది ఫిజిక్స్ అయినా కానీ, మీ చేతుల్లో అన్న చేతుల్లో ఉన్నాయా ఆ ఉపకరణాలు? ఏంటది? సైన్సా కాదా? మెడికల్ సైన్స్ అన్నా కానీ, మెడికల్ సైన్స్ ఎలా? సరే నేను ఓ పని చెప్తా, ఓ మాట చెప్తా. ఏంటది? మీరు పుచ్చకాయ గింజలు, పుచ్చకాయ అంటే ఏమంటాం? వాటర్ మెలన్, కలంగడి మీరు తినండి. అదేంటి గింజలు తినమంటున్నాం, పుచ్చకాయ కాదు, గింజలు తినండి అన్న. మళ్ళీ గుమ్మడికాయ విత్తనాలు తినండి అన్న. ఈయనకేమైందండి? ఈ ఆశ్రమం వాళ్ళు పుచ్చకాయలు వాళ్ళు తీసుకుని మనకి విత్తనాలు పెడతారా? గుమ్మడికాయలు వాళ్ళు తీసుకుని మనకి విత్తనాలు పడేస్తారా అని అనుకుంటారా? అనుకుంటాం. ఇదే ఇక్కడ గొడవ. తినమంటే తింటారా? తినరు. చియా సీడ్స్ తినండి అయ్యా అంటారు. అదేంటది? అది తినడానికి అంత నోట్ అతుక్కుంటూ ఉంటుంది, ఏం తింటాం ఎన్ని అంటారు. ఇప్పుడు మేము ఇంకోటి చెబుతాం. ఆ వాటర్ మెలన్, పుచ్చకాయ గింజల్లో మీకు మెగ్నీషియం ఉంది. ఆ మెగ్నీషియం వల్ల మీకు స్ట్రెస్ తగ్గుతుంది. అంటే వదులుతారా పుచ్చకాయల్ని? పక్కన ఆడి కూడా తీసుకుని తినేస్తారు. ఎందుకని? ఇప్పుడు సైన్స్ తెలిసింది దాని యొక్క విలువ. అలాగే గుమ్మడికాయ గింజల్లో ఏముంది? జింక్ ఉంది. జింక్ వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది చెప్పగానే మీరు ఏం చేస్తారు? లాగిస్తారా లేదా? అది చియా సీడ్స్, దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, హార్ట్కి మంచిది అంట. ఇది తెలిసిందంటే మీరు ఏం చేస్తారేమంటే ఎమ్మటే షాప్కి వెళ్ళి తెచ్చుకుని ఏదో ఒకటి ఈ 3 మనం అలవాటు చేసుకుంటాం. ఇది ఇలాగే. ఇవన్నీ
మనకి అవసరం అనే సైన్స్ చెప్తుంది. సైన్సా? వీటి గురించా? ఎలా? ఇప్పుడు మనం ఇక్కడ 5 చూసామా లేదా? ఈ వీటిల్లో ఫస్ట్ తీసుకుందాం. సత్యం చెప్పబోయా, నువ్వు అసత్యం చెప్పొద్దు అని. తర్వాత రెండోది ఏంటి? అహింస పాటించు, హింసని వదిలేయను. 2. 3 నిజాయితీగా జీవించు. నిజాయితీగా జీవించు, వేరే అక్రమంగా సంపాదించడానికి వెళ్ళమాకన్నా. ఈ 3 చేయటం వల్ల సైన్స్ ఏమంటుందంటే మీకు ఒక కాగ్నిషన్ లోడ్ లేకపోతే కాగ్నిషన్ డిసోనెన్స్ అనేది మీకు తక్కువ అవుతుంది అంటాం. అంటే మానసికమైన ఒత్తిడి మీకు ఉండదు అని ఎవరు చెబుతున్నారు? సైన్స్ చెబుతుంది. మీ ప్రియమైన సైన్స్ చెబుతుంది. మీ చేతిలో ఆ మొబైల్ పెట్టిన ఆ సైన్స్ చెబుతుంది. ఈ 3టిని మీరు వదిలేస్తే మీకు మానసికమైన ఒత్తిడి ఉండదు. అంటే ఒత్తిడి ఉండకపోతే ఏమవుతుంది? అప్పుడు కార్టిసాల్ ఏమవుతుంది? యోగాచార్య తగ్గుతుంది. తగ్గినప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ ఉండదు అంటున్నారు ఎవరో? సైన్స్. సరే, ఈ 3 బాగానే ఉన్నాయి. కానీ వేరేదేం చూసాం మనం? కృతజ్ఞతాభావం. దానివల్ల ఏమవుతుంది? మనం ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్స్ అని చెప్పామనుకోండి, దానివల్ల ఇప్పుడు మన స్కూల్లో మనకి ఎవరైనా పుట్టినరోజు అయ్యి మనకి చాక్లెట్లు ఇస్తానికి వస్తే మన టీచర్ థ్యాంక్స్ చెప్పండి రా అందరూ అంటారా లేదా? ఆ థ్యాంక్స్ చెప్పడం వల్ల ఇచ్చేవాడికి కాదు, మనకేమవుతుంది? మనలో ఆక్సిటోసిన్ అంటే అది ఒక హార్మోన్, అది రిలీజ్ అవుతుందంట. దానివల్ల ఏమవుతుంది? మనసు రిలాక్సేషన్, శాంతం అవుతుందంట. చూడండి, ఊరినే థ్యాంక్స్ చెప్పడం వల్ల. ఇంకొకటి ఏంటి? సహకార భావం. ఒక కోఆపరేటివ్ స్పిరిట్లో ఉండాలి మనం అందరం అంటున్నాం. అంటే ఎవరికైనా ఏమైనా అవసరమైతే మనం అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయాలంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. సెరటోనిన్ వల్ల ఏమవుతుంది? ఒక ఉత్సాహం మనలో ఉంటుంది, ఎప్పుడు ఒక ఉత్సాహం అని సైన్స్ చెబుతుంది. మరి సైన్స్ చెప్పినందుకన్నా సరే మనం ఇవన్నిటినీ పాటించాలి కదా. కఠోపనిషత్తు వదిలేయండి, అట్లీస్ట్ సైన్స్ కూడా చెప్తుంది. సో ఇవన్నీ మనం పాటించాల్సిందే అంటున్నాం. పాటించడం వల్ల మనకే సంతృప్తి వల్ల సంతోషం మనకి కలుగుతాయి అన్నాం. అవునా? సరే, ఇప్పుడు మీరు వీటి వల్ల ఒక సంతోషం సంతృప్తి కలుగుతుందని అంటారు. మరి మా భక్తి సాధన చేస్తే భక్తి సాధన వల్ల ఇవన్నీ ఉండాలి. భక్తి సాధన కనుక కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఉండాలి. మళ్ళీ మా ఈశ్వర పూజ అదేనయ్యా చెప్పేది. ఈశ్వర పూజ అంటే ఇదే అంటున్నాం. ఈ 5 ఉన్నవాడు ఈశ్వరుడు ముందుకెళ్తే ఆయన మీ అంక చూసి ఆయన చెయ్యి అనేది పైకి లెగుస్తుంది. అవునా? లేకపోతే ఏంటైనా కోట్ల మంది వచ్చారు పోయారు, పోరా నువ్వు ఇక్కడ ముందుకి, ఏం కావాలి నీకు? ఏం లేదు, ఆ సైట్ ఒకటి తప్ప పట్టుకో అంట. మొహాయం కూడా చూడ్డంట. అంటే నిజమైన భక్తి, నిజమైన ఈశ్వర ఆరాధన అంటే ఈ 5 రత్నాలు చేతిలో పెట్టుకుంటామే. మరి యోగ జ్ఞాన వాటి యొక్క స్థానం ఏంటి? మనం నెక్స్ట్ డిస్కషన్లో వాటి గురించి మాట్లాడదాం. అవునా? సో ఇప్పుడు మనకి సత్యం, అహింస, అస్థేయం, సహకార భావన, కృతజ్ఞత, మనలో ఈ పంచరత్నాలు మనం సొంతం చేసుకుని
ఎలా చేసుకోవాలి? ఉత్సాహపూర్వకంగా ఈ చేసుకోవాలని ఈశ్వరుణ్ణి గురువుని ప్రార్థిస్తూ సత్సంగం ఇక్కడితో ఉపసంహరిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.